17వ అధ్యాయం మనం ధ్యాన వాక్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు అర్థమైతే 17వ అధ్యాయపు సన్నివేశం మనకి తేటతెల్లంగా అవగాహనకు వస్తుంది. సో 16వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు జరిగింది? సో దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు జరిగింది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద తిరుగుబాటు జరిగింది. సో మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మన జీవితం ఆలోచించుకోవాలి. దేవుని చేత ఎన్నిక చేయబడిన లేదా దేవుని చేత మనకు అందించబడిన విషయాల మీద మనం తిరుగుబాటు చేస్తున్నామా? చిన్న ఉదాహరణ, దేవుడిచ్చిన బంధువుల మీద కదా. రక్త సంబంధాలను ఎవరిచ్చారు మనకి? చాలాసార్లు రక్త సంబంధాల మీద మనం చాలా చులకనగా మాట్లాడతాం. రక్త సంబంధికులు ఎవరిచ్చారు వాళ్ళంటే దాంట్లో ఇక ప్రశ్న లేదు. ఆ ఇంట్లోనే నువ్వు పుట్టావు, ఆ ఇంట్లోనే వాళ్ళు పుట్టారు. ఆ కుటుంబానికే దేవుడు ఎందుకు ఇచ్చాడు? లేదా మరొక కుటుంబంతో వివాహం ద్వారా బంధుత్వం వచ్చింది. చాలాసార్లు మీరు గమనించండి, వియ్యంకుల కుటుంబాల్లో వ్యతిరేకతలు ఉంటాయి. ఎందుకు వియ్యంకుల కుటుంబాల్లో వ్యతిరేకత ఉంటాయంటే ఎంతసేపటికి ఎవరికి వాళ్ళు మేమే గొప్ప, వాళ్ళు చులకన అనే స్వభావం. కానీ అంతర్లీనంగా జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబానికి బంధుత్వం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? కొన్నిసార్లు కలుపుకుంది మనమే అనుకుంటాం, మళ్ళీ కొన్నిసార్లు ఏమో దేవుడిచ్చిన బంధం సంబంధం అంటాం. అంటే ఎప్పుడు మాట్లాడుతున్నామంటే అంతా బాగా సౌఖ్యంగా సుఖంగా ఉంటే దేవుడు మాకు మంచి వియంకుల్ని ఇచ్చాడండి అంటాం. వాళ్ళ వల్ల మన పిల్లలు బాధపడ్డా, మన పిల్లల వల్ల వాళ్ళు బాధపడ్డా ఆటోమేటిక్గా మా ఇంట వంటలు ఇవ్వండి ఇటువంటి సంబంధాలు, ఏదో పొరపాటు పడ్డాం అంటాం. అంటే మన రక్త సంబంధాల విషయంలో, బంధుత్వాల విషయంలో, బాంధవ్యాల విషయంలో వెంటనే మనం వ్యతిరేకమైన గుణాన్ని కలిగి ఉంటున్నాం. అంటే ఏం జరిగింది? ఆ వ్యతిరేకమైన గుణం మనకు వచ్చింది అంటే దైవికమైన స్వభావం గుర్తింపు మనకు లేదని అర్థం. గుర్తిస్తే అన్నమాట, గుర్తిస్తే ఒదిగిపోతాం, ఒప్పుకుంటాం, అడ్జస్ట్ అవుతాం, అవసరాన్ని బట్టి ప్రవర్తించడం నేర్చుకుంటాం. నేర్చుకోలేనప్పుడు, గుర్తించలేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాం. సో ఇవాళ ఒక సొసైటీ వచ్చేసింది. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని తల్లిదండ్రులు ఆశపడతారు. తప్పేం కాదు. దానికి స్థాయిని మించి నా స్కూల్లో వేస్తారు. దానికి వీళ్ళేమనుకుంటారంటే మేము కష్టపడి మేము కడుపు కాల్చుకొని మా పిల్లల్ని స్థాయిని మించిన స్కూల్లో వేసామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ పిల్లలకి అది అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? నువ్వు ఏ స్కూల్లో పెట్టావో వాళ్ళది ఆ స్కూల్ స్నేహాలే వాళ్ళు చేస్తారు. అక్కడ ఉన్న స్నేహితులంతా ఎవరు? మన పిల్లల స్థాయికి సమానమైన వాళ్ళు కాదు. మరి అక్కడ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? అది నేర్చుకొని తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రులు చులకన స్వభావం గల వాళ్ళుగా, అంతే కదా. ఇతరుల స్నేహితులతో నాకు కావాల్సినవి చూడట్లేదు కాబట్టి నా తల్లిదండ్రులను చులకనగా చూస్తున్నారు. వీళ్ళంటారు మేము కడుపు కాల్చుకొని చదివిస్తూ ఉంటారు, వాళ్ళు అంటారు లేదు. సో ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది? సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ పనులు చేస్తే అంతా సౌఖ్యంగానే ఉంటుంది. ఒకవేళ అటువంటి స్థాయిని మించి వేసిన పిల్లలకు అర్థమయ్యేట్లుగా చెప్పడం నేర్చుకోవాలి. ఎస్, ఇక్కడ ఉండడం మన స్థితి, ఇది మనం ఉండాల్సిన పరిస్థితి. సో పులిని చూసినాక వాతలు వేసుకోకూడదు. అక్కడ ఉండే స్థితి మనకు వచ్చింది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. అంతేకాని తిరుగుబాటు నేర్చుకోకూడదు. అక్కడ పిల్లలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు, లేదా తమ మీద తామే అసహించుకుంటారు. సో మా పేరెంట్స్ ఈ స్థాయిలో నాకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, మై లైఫ్ ఈజ్ వేస్ట్ అని పనికి మాలిన అలవాట్లనే నేర్చుకుంటున్నారు.
లేదా ఆ రిచ్ పీపుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళలో ఎవరికో బానిసలైపోతున్నారు. సో ఎక్కడ జరుగుతోంది ఈ పొరపాటు అంటే అర్థం చేసుకోలేకపోవడం. సో ఎవరి స్థాయిలో వాళ్ళు తమ స్థితిని అర్థం చేసుకోలేకపోవడం వలన ఈ తిరుగుబాటు స్వభావం వస్తుంది. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, అహరోనును యాజకత్వం కోసం నియమించారు. కాబట్టి మేమందరము వారి నాయకత్వంలో వారి యాజకత్వంలో ముందుకు వెళదామని ఇశ్రాయేళ్ళు చాలా కాలం వచ్చారు. కానీ తర్వాత తరం వాళ్ళలో తేడాలు. నెక్స్ట్ జనరేషన్ ఇది, ఫస్ట్ జనరేషన్ ఫాలో అయింది బాగానే, బట్ ఈ నెక్స్ట్ జనరేషను ఈ జర్నీలో కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, మాట్లాడగలిగితే వచ్చింది, వాళ్ళ పెద్దవాళ్ళు తగ్గారు. సో కాబట్టి యంగ్ జనరేషన్ ఏం చేసిందిరా అంటే తిరుగుబాటు గుణాన్ని కలిగి ఉన్నారు. చూడండి, యంగ్స్టర్స్ ఎక్కువ తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. ఎందుకని జరుగుతోంది అంటే వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా నేను తెలుసుకుంటూ ఉంటారు. పేరెంట్స్కి ఏం తెలుసు, పెద్దలకేం, ఎవరికేం తెలియదు, వాళ్ళకేం తెలుసుకుంటారు. నిజానికి మాకేం తెలియదు, మేము ఇప్పుడే కొత్తగా కళ్ళు తెరిచిన సంగతి వాళ్ళకి తెలియదు. మా పెద్దవాళ్ళకి ఏం తెలియదు, మాకంటే చిన్నవాళ్ళకి ఏం తెలియదు, మా పేరెంట్స్కి ఏం తెలియదు, మా గ్రాండ్ పేరెంట్స్కి ఏం తెలుసు, అంతా మాకే తెలుసు అని ఒక అజ్ఞానపు పొర. ఆ పొర పోతే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఆ పొర పోనంతసేపు తిరుగుబాటు స్వభావం వాళ్ళకి. సో ఇశ్రాయేలీల్లో ఈ కొరాహు వంశస్థులు అలాగే కొంతమంది అనునాయుల్ని తిరుగుబాటు వర్గంగా ఇచ్చారు. సో ఈ తిరుగుబాటు వర్గానికి ఎటువంటి సమాధానం కలిగిందో 16వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆ తిరుగుబాటు గుణాన్ని మరలా అర్థం చేసుకొని ఎవరి పరిస్థితి వాళ్ళు, ఓహో మా పరిస్థితి, మా క్యాడర్ ఇది, మా స్టేటస్ ఇది, తలకు మించిన పనులు చేయకూడదు, వల్లమాలిన అభిమానం కోరుకోకూడదు, మేమేంటో మా పద్ధతి ఏంటో మా హద్దులేంటో మేము తెలుసుకొని ప్రవర్తిస్తే చాలా మంచిది. అంటే ఎవరు తామేంటో తెలుసుకోవడం. సో కాబట్టి ఇక్కడ యాజకత్వం మీద తిరుగుబాటు జరిగింది, నాయకత్వం మీద తిరుగుబాటు, రెండు మీద తిరుగుబాటు జరిగింది. సో ఆ తిరుగుబాటుకు ఒక సమాధానం ఏమిటి అంటే ఏ కుటుంబాలలో ఏ పెద్దలైతే పెద్దరికాలు యాజకత్వాలు కోరుకుంటున్నారో వారందరినీ ఒకసారి పిలవండి. ఎందుకంటే ఆల్రెడీ కొరాహు వలన జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. కొరాహును అనుసరించిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వీటి వలన చాలా డ్యామేజ్ జరిగింది. సో ఈ డ్యామేజ్ మరలా జరగకూడదు. సో మన కుటుంబాల్లో చాలా విపరీతమైన ఆలోచనలు ఎవరికో వాళ్ళకి రావడం వాళ్ళ వలన ఇతరులకు డ్యామేజ్ కలుగుతుంది. సో ఈ డ్యామేజ్ మళ్ళా కలగకూడదు అంటే ఎవరికి వాళ్ళు అనుకుంటారు, మా కుటుంబంలో నేనే గొప్ప అనుకుంటారు. ఎవరి స్థాయి ఎంతో వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. స్థితికి మించి మాట్లాడకూడదు, స్థితికి మించి ప్రదర్శన చేయకూడదు. మన జ్ఞానానికి తగినట్లుగా, మన పరిస్థితి తగినట్లుగా, మనకి ఇవ్వబడిన స్వభావానికి తగినట్లుగా మనం భావించాలి. అంతేగాని నా కనుక పెత్తనం ఇచ్చారు కదా అని అందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఎప్పటికప్పుడు నా స్టాండర్డ్స్ ఏంటి, నా లెవెల్స్ ఏంటి, ఇవి మనిషి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అది భర్త అయినా భార్య అయినా స్థాయిని మించి మాట్లాడకూడదు. నీకు తెలిసింది అవతల వాళ్ళకి తెలియదని కానీ అవతల వాళ్ళకి ఎక్కువ తెలుసనే అవగాహన నీకు లేకపోవడం వల్ల చాలా అంటే నోటికొచ్చింది మాట్లాడేస్తారు. దట్ ఈజ్ యువర్ స్టాండర్డ్స్. అవతల వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే నువ్వు సఖ్యంగా ఉన్నావు. అవతల వాళ్ళు నిన్ను పెడర్థం చేసుకుంటే నువ్వు సఖ్యంగా ఉండలేవు. సో కాబట్టి చాలాసార్లు మనం స్థితికి మించి ఆలోచన చేయకూడదు. ఇదో పెద్దలు సామెత చెప్పేవాళ్ళు, ఉట్టుకెక్కలేనమ్మా స్వర్గానికి ఎగబాకింది అని. ఎప్పుడు కూడా కాన్షియస్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎస్, నేనేంటి, నా స్థితి ఏంటి, నా నాలెడ్జ్ ఎంత, నా అవగాహన ఎంత.
అవతల వాళ్ళు అడిగారు కదా అని ఉచిత సలహాలోనే పడేస్తుంటాం. ఉచిత సలహా ఇవ్వడానికి నీ స్టాండర్డ్ ఏంటి, నీ జ్ఞానం ఎంత, ఆ విషయం మీద నీకు ఎంత పరిజ్ఞానం ఉంది, వంటగది మీద నీకు ఎంత పరిజ్ఞానం ఉంది, వంట మీద నీకు ఎంత పరిజ్ఞానం ఉంది, లేదా ఇంట్లో ఉన్న చాలా ఉపకరణాలు నువ్వు వాడుకుంటూ ఉంటావు, పవరు ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం, ఎంత పరిజ్ఞానం ఉంది నీకు దాని మీద. వాడుకోవడం వరకు ఓకే, స్విచ్ చేస్తే బల్బు వెలగడం వరకు ఓకే, ఇతర విషయాలు వస్తే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతావు. కాబట్టి మన జీవితంలో ప్రతి పని దగ్గరకు కూడా ఎవరి స్థాయి ఆడుకుంటుంది. వాళ్ళకి నీ సలహాలు ఇవ్వకూడదు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. బట్ నీకేం అవసరం అది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ వచ్చాడు, ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలగాలి, అది నీ పాయింట్. బల్బు ఎక్కడ వెలగాలో చెప్పు, ఎలా వెలగాలో చెప్పు. ఎలా వెలగాలో వాడు చూసుకుంటాడు, ఎక్కడ వెలగాలో మాత్రమే నువ్వు చెప్పగలవు, ఎందుకంటే నీకు అక్కడ అవసరం నీకు. అంతేగాని మిగిలిన వాడు పనుల్లో వేలు పెట్టి వాడు పని చేస్తుంటే నువ్వు ఊరకు గొనుక్కుంటా వెనక ఆ వాడి పనికి అడ్డం పట్టుకుంటా చాలాసార్లు. అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇంటికి ఎవరో పని మనిషి వచ్చింది, ఆ పని మనిషితో ఏ పని చేయించుకోవాలో నీకు తెలియాలి. ఆ పని మనిషి ఎమటపడి పొద్దాక నువ్వు సరుగుతా గొండుతూ ఉంటే పని మనిషి ఉంటుందా మీ ఇంట్లో? ఎందుకని? అమ్మ నువ్వు చేసుకోమ్మా, నాకు ఇంతే వచ్చు అని వెళ్ళిపోతుంది. అంటే నీ స్థాయికి మించిన పని అది. నువ్వేమనుకుంటావు, నాకు బాగా తెలుసు అనుకుంటావు. లేదు, తెలుసుకుంటే నువ్వే చేసేదాన్ని. నీకు చేత కాదు, నీకు వల్ల కాదు. నీ వల్ల కాని పనిని వాళ్ళు ఇంకోళ్ళు చేస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా చేయించుకోవడం నేర్చుకో. అంతేగాని వాళ్ళకి మళ్ళీ నువ్వు ట్రైనింగ్ మొదలు పెడితే వాళ్ళు ఖచ్చితంగా నీ నోటి తాకిడి తట్టుకోలేక మానేస్తారు. చాలామంది ప్రాక్టికల్గా అనిపిస్తుంటారు కదా పని వాళ్ళు మానేయడం. దీనికి ఎంతసేపటికి మన పక్షంగా మాట్లాడతాం మనం. నేను ఇది పెట్టాను, అది పెట్టాను, డబ్బులు కూడా ఇచ్చాను, కానీ పని చేయట్లేదు. నిజానికి నువ్వు పని చేయనీట్లే. నేర్పుగా పని చేయడం కూడా నువ్వు చేయించుకోవాలి. నీ సనుగుడే నీకుంది, కానీ ఏమంటాం, ఆ పనితనంలో ఉన్న గుర్తింపు నీకు. కాబట్టి ప్రజల మధ్య యాజకత్వాన్ని గురించి కూడా ఇటువంటి అవగాహన జరిగింది. యాజకత్వమే కదా మేము చేసేస్తాం. ఇవాళ నేను ఎప్పుడు మీతో మాట్లాడుతుంటాను, 200 పెట్టి బైబిల్ కొన్న ప్రతి ఒక్కడు కూడా నేను ప్రసంగికుండా అంటున్నాడు. ఇవాళ బైబిల్ పట్టుకొని 10 మంది దగ్గరికి వెళ్ళంగానే ప్రసంగాలు చేసేస్తున్నారు. ఇంకేం లేవు, నో స్టాండర్డ్స్. అలాగే ఆ కుటుంబాలు కూడా అంతేలేండి, ఆయన చెబుతున్నాడు కదా మనం వినేద్దాం, దైవజనుడు కదా అంటున్నారు వీళ్ళు కూడా. వీళ్ళ దగ్గర కూడా నిజాయితీ లేదు. అంటే మాట్లాడేవాళ్ళలో నిజాయితీ లేదు, వినేవాళ్ళలో కూడా నిజాయితీ. కరెంటు పని ఎవరితో చేయించుకుంటావు నువ్వు? అంటే స్కిల్ ఉన్న వాడితోనా, స్కిల్ లేనితోనా? మరి బైబిల్ ఎందుకు ఎవడు పడితే వాడి దగ్గర వింటున్నావు నువ్వు? అంటే బైబిల్ వచ్చి భాష చదవటం వస్తే వాడు బైబిల్ మీద పట్టున్నవాడేనా? ఎంత అజ్ఞానం ఉందో చూసారా క్రైస్తవ సంఘాలలో. విశ్వాసులు అనే వాళ్ళ మధ్య ఎంత అజ్ఞానపు అవగాహన ఉందంటే, ఇప్పుడు అందరి దగ్గర ఉంది. ఇది అందరి దగ్గర బైబిల్ ఉంది, లేదు నీ దగ్గర ఉంది. ఇంక వాళ్ళతో ఏం పని నీకు? నువ్వే చదువుకో, కొంచెం మనసు పెట్టి చదువుకో, చాలా విషయాలు నీకు అర్థమవుతాయి. 40% బైబిల్ నువ్వు మనసు పెట్టి చదివితే నీకే అర్థమవుతుంది. బట్ 60% మాత్రం నువ్వు నీకంటే అనుభవజ్ఞైన వాళ్ళ మధ్య దగ్గర, లేదా దాని మీద దీక్షగా ఉన్న వాళ్ళ మీద నువ్వు. అంతేగా నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వాళ్ళని ప్రశ్నించకూడదు. మళ్ళీ మనకు తెలిసిన జ్ఞానం ఎంత, లేదా మనకు చెప్పాడు ఎవడో ఒకడో వాడి జ్ఞానం ఎంత, ఈ 2 జ్ఞానాలని ప్లస్ చేసుకొని అనుభవజ్ఞులైన వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ వైపు వెర్రి మొహాలు వేసుకొని చూడటం, వాళ్ళకేం తెలుసులే మా ఇద్దరు తెలిసినంత అనుకోవడం. చాలా అజ్ఞానపు కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ స్థితి అనేక మంది జీవితాల్లో వస్తూ ఉంది. అలా వచ్చినప్పుడు ఒక పరీక్షని దేవుడు వాళ్ళ మధ్య ఉంచాడు. ఎవరి వాక్యం ఎదుటి వాళ్ళకి జీవాన్ని ఇవ్వగలుగుతుందో ఇక్కడ ఈ పోటీలో కనబడుతుంది. అంటే జీవం ముఖ్యం, కంటి తుడుపు మాటలు కాదు, ఏదో ఆ సమయానికి ఊరట కలిగించే మాటలు కాదు. చాలామంది మనకి
అప్పటికప్పుడు ఊరట కలిగించే మాటలు చెప్తారు బైబిల్లో నుంచి. చాలామంది చెప్తారు. చాలామంది ఏముంది, నిజానికి వాళ్ళందరూ కూడా పై మందు పూసేవాళ్ళే తయారయ్యారు. ఇరిమియా కాలంలో చెప్తారు కదా, ఇరిమియా కాలంలో నీ ప్రవర్తన మార్చుకోకుండా ప్రభు బాగు చేస్తాడు, ప్రభు బాగు చేస్తాడు, మా సంఘానికి రండి, కానుకలు వేయండి, మా గుళ్ళోకే రండి, లేదా మా సంఘ పద్ధతులే పాటించండి, మేము మీకు ప్రార్థన చేస్తాం, మీరు కానుకలు వేయండి, దశంభాగులు ఇచ్చేయండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని చాలామంది కంటతడుపు కాపరులు చెప్తారు. ఇరిమియా కాలంలో నుంచి ఉంది. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నీ దగ్గర నుంచి గౌరవం, నీ దగ్గర నుంచి కాస్త ఆర్థిక స్తోమత, నువ్వు ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతుండాల, వాళ్ళ సంఘమే గొప్పదని చెప్పాలి. అప్పుడు నీకంతా మేలు కలుగుతుంది, నీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నారండి, మరి పనులు అవ్వట్లేదు ఏంటంటే, ఇంకా నీలో పాపం బాగలేదమ్మా అని మళ్ళా నిన్నే బెదిరించటం. నిజానికి ఏమిటి అంటే నీ ప్రవర్తన బాగా, ప్రవర్తన మార్పు చెందకపోతే పరిశుద్ధత నీ దగ్గరకు రాదు. సో ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎంత చదువుకున్నా సరే నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నువ్వు ఎన్ని వేషాలు వేసినా వాటి వల్ల ప్రయోజనం క్లియర్గా యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తారు. ప్రభువా 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 అని ప్రార్థన చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇవాళ అందరూ కూడా ఈ ప్రభువా 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 అని ప్రార్థన వేషాలు వేసేవాళ్ళే 90% ఆఫ్ క్రిస్టియన్స్, నో డౌట్ అబౌట్ ఇట్, ఇంక్లూడింగ్ పాస్టర్స్ అండ్ కాంగ్రిగేషన్స్. దైవ వేషం వేస్తున్నారు, రిలీజియస్ వేషం వేస్తున్నారు, మతపరమైన వేషాలు, మతపరమైన భాషలు. 10%లోనే వాక్యానికి తగిన జీవితం ఉంది. ఇట్స్ వెరీ లెస్ పర్సెంట్. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎప్పుడు అనుకుంటాం కదా మనం 2.7%. మళ్ళీ అందులో కూడా రియాలిటీ అంతా తెలియదు. ఇది ఓవరాల్ క్రిస్టియానిటీ. బట్ రియల్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు దాంట్లో లెక్క వేసుకోవాలి. అందులో నువ్వు నేను ఉన్నామా? మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నాం? మతపరమైన బైబిల్ పరమైన వేషం వేసే గ్రూప్లో మనం ఉన్నామా? లేదు నిజాయితీగా వాక్యాన్ని ప్రవర్తించే విశ్వాస జీవితంలో మనం ఉన్నాము. అది ఏం చేస్తుందంటే నీలో ఉన్న జీవాన్ని చూపిస్తుంది. అది ఈ 17వ అధ్యాయంలో ఉన్న ఒక మర్మయుక్తమైన భావం. నీలో ఉన్న దైవికమైన ప్రవర్తన, దైవ నిబంధన జీవితం నీలో దాన్ని చూపిస్తుంది. సో మనం ఎంతసేపటికి జీవం గురించి మాట్లాడతాం, జీవం నిర్జీవం కదా. సో ఈ జీవాన్ని గురించే మాట్లాడే వారి జీవితంలో ఎలా ఉంటుందో ఈ 17వ అధ్యాయంలో ఒక ప్రాక్టికల్ ఇష్యూ చెప్పేసి కుటుంబ పెద్దలు దీనికి బాధ్యులు, అంతే కదా. మన కుటుంబం తిరుగుబాటు జాబితాలో ఉందంటే కుటుంబ యజమానిది ప్రాబ్లం. అది కుటుంబంలో ఉన్న పిల్లలు లేదా భార్య భర్తలు ఇంకా పెద్ద బంధువులు తిరుగుబాటు చేసుకుంటున్నారంటే ఆ ఇంటి తప్పుడు యజమాని బలహీనత వలన జరుగుతుంటాయి ఇవన్నీ. కొరాహ కుమారులు ఇతరులు తిరుగుబాటు చేశారంటే ఆ కుటుంబ యజమానుల యొక్క పద్ధతి బాగపోవటం వలన ఆ కుటుంబాలు తిరుగుబాటు దారి తీశాయి. కాబట్టి ఒక దైవికమైన సూచన దేవుడు మోషే ద్వారా ఈ కుటుంబ పెద్దలకు చేయించాడు. ఏమిటి ఆ సూచన అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో తమను తాము పరీక్షించుకోండి. నీవేంటో, నీ స్థితి ఏంటో నీ గురించి నువ్వు మాట్లాడు. నేను ఇంత భక్తుడిని, నేను ఇంత భక్తురాలిని, నేను ప్రార్థన చేస్తే అదేంది, నేను ప్రార్థన చేస్తే ఇదేంది. ఇవాళ మొన్నటిదాకా స్టేజ్ల మీద ఎక్కి చాలా స్వస్థత చేశారు కదా. మరి కరోనా ఏమంటుందో వాళ్ళని. స్వస్థతల మీద వ్యాపారం చేశారు క్రైస్తవులు, స్వస్థత మీద ఘనతలు పొందారు క్రైస్తవులు. మరి వాళ్ళు కరోనా పేషెంట్స్ ఎంతమంది చచ్చిపోతుంటే వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేయొద్దు, వెళ్ళి ప్రార్థన చేయొద్దు. వాళ్ళ పాఠం వాళ్ళు చావనే వాళ్ళు చచ్చిపోయాడు. మళ్ళీ ఇక్కడ భాషలు మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తుంటాడు దానికి.
ఒక మనిషి ఒక వ్యాధితో చచ్చిపోతుంటే అవునులేండి వాడు పాపం కొద్దీ వాడు చచ్చాడు, మనం ప్రార్థన చేస్తే వాడు బతుకుతాడా అంటే మన దగ్గర ప్రార్థన హీనత ఉందనే సంగతి ఒప్పుకోలేక వాడి పాపం పెద్దని చెప్తున్నా. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమతో క్షమిస్తాడుగా. మరి ఏమైంది చూసారా? వాడు క్రైస్తవం ఎలా ప్రశ్నించబడుతుందో, క్రైస్తవ్యం ప్రశ్నించబడుతుంది. ఎందుకని? అటువంటి వెర్రితెరల క్రైస్తవ్యాన్ని ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించావు. నిజాయితీ గల క్రైస్తవ్యాన్ని ప్రవర్తించలేవు నువ్వు. యోబుకి ఎందుకు అంత వేదన వచ్చింది ఇప్పుడు నువ్వు గమనించావా? పౌలు ఎందుకు ఒళ్ళంత తిరగ తీసుకొని తిరిగాడు ఇప్పుడు నువ్వు గమనించావా? అటువంటి మహాజనులందరూ కూడా వాళ్ళ శరీరం కృషించిపోతున్న పరిచర్యే జీవించారు, కానీ స్వస్థత ఎప్పుడైనా పొందారా? ఎప్పుడైనా గమనించారా? పౌలు అడిగాడట ముమ్మారు, అది పోదు, అట్లా ఉంటుంది ఆ ప్రాబ్లం, కరోనా అట్లా ఉంటుంది, ఉండని దాన్ని, నా కృప నీకు అంటే నాలో జీవించడం నేర్చుకో. కానీ ఈ క్రైస్తవులందరూ ఎక్కడ ఆధారపడి బతుకుతున్నారా అంటే ఈ స్వస్థతల మీద, ఆర్థిక స్తోమతల మీద, ఫెసిలిటీస్ మీద, ఉద్యోగాల మీద, ప్రమోషన్ల మీద, ఇంక్రిమెంట్ల క్రైస్తవ్యం. ఇవాళ క్రైస్తవం అంత ఇదే. ఇంక్రిమెంట్లు క్రైస్తవ్యం, ఎంప్లాయ్మెంట్ క్రైస్తవ్యం, ఆరోగ్యాల క్రైస్తవ్యం, ఆర్థిక స్తోమతల క్రైస్తవ్యం, అప్పులు తీరే క్రైస్తవ్యం, ఆ పెళ్ళిళ్ళ క్రైస్తవ్యం. ఇవాళ క్రైస్తవం అంత ఇదే. ప్రవర్తన ఏది? నీ క్రైస్తవ దైవికమైన ప్రవర్తన నీలో ఏది? సో దేవుని మాట చొప్పున జీవించకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే వర్కౌటు కాదు. ఇది ఇప్పుడు కరోనా మరొకసారి నిరూపిస్తుంది. సత్ప్రవర్తన కలిగి దైవ ప్రవర్తనతో జీవించే వాళ్ళ దగ్గర రాదు. అది వచ్చినా వాళ్ళని ఏమి ఇబ్బంది తట్టుకోగలరు. వాళ్ళు ఎందుకని? వాళ్ళకి పరిశుభ్రత అంటే తెలుసు, పరిశుద్ధాత్మ జీవితం అంటే ఏంటో రెండు వాళ్ళకి. పరిశుద్ధాత్మను ఎరిగిన వారు మురికి బ్రతకరు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పవిత్రమైన దేవుని వాక్యాన్ని జీవించే వాళ్ళు మురికి ప్రాంగణంలో వాళ్ళు జీవించరు. సో మురికిలో వాళ్ళు ఉండరు కాబట్టి మురికికి సంబంధించిన జబ్బులు వాళ్ళకేమీ రావు. కాబట్టి పెద్దలందరికీ కూడా ఈ తీర్మానం జరిగింది. మీరు అందరూ కూడా మీరేంటో మీరు ముందు ప్రూవ్ చేసుకోవాలి. కనుక దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన కనబరచండి. ఎలా మీ ప్రవర్తన కనబరుస్తారు అంటే 6వ వచనం, వారి ప్రధానులందరూ చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చింది. అహరోను కర్రయు వారి కర్ర మధ్య నుండి. సో 13వ కర్ర. మనం ఎప్పుడు అనుకుంటాం కదా గోత్రాలు 12, బట్ 13వ గోత్రం యాజక గోత్రం. యాజక గోత్రం. సో ఈ 12 గోత్రాలు వాళ్ళు కూడా ఒక యాజకుడు వారికి ఉండాలి. సో కాబట్టి 12 గోత్రాల నుంచి మళ్ళా ఏ కొరహ కుటుంబాలు విడిపోయాయో, కొరహ వల్ల ఎవరైతే తప్పుడు దారిని పడ్డారో, మళ్ళీ 12 గోత్రాల పెద్దల్ని పిలిపించారు. మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి రండి. ఎలా వస్తారు? మీ కుటుంబపక్షంగా ఒక కర్రని తీసుకురండి. సో చేతి కర్ర ఇది. చేతి కర్ర అంటే మనకు చాలామంది తెలుసు కదా. సో ఆసరా, ఊతం, పెద్దవాళ్ళకి ఊత కర్ర, చేతి కర్ర అంటాం. మోషే కూడా పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు అతని కర్రనే మార్చాడు. అప్పటిదాకా మోషే వాడే కర్ర ఏంటంటే గొర్రెలను మందలను కాచుకునే కాపరి కర్ర. దేవుడు ఆ కర్రకి ఒక సింబాలిక్ ఇచ్చాడు. ఆ కర్రకి జీవం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ కర్ర పడేసినప్పుడు పాము. అంటే ఇక్కడ చెడుగా వచ్చిన పామా అని కాదు. ఇక్కడ చెడుగా వచ్చిన పామా, సర్పమా, లేదా చాలామంది సర్పాన్ని ఆయన కంట్రోల్ చేశాడు, ఈ భావన కాదు అక్కడ. అప్పటిదాకా ఆ కర్ర
చలనం లేని కర్ర. ఆ చలనం లేని కర్ర సూచక క్రియల ద్వారా ఖచ్చితంగా ఏం జరిగింది అంటే అది చలించింది. అది చలించింది. పర్లేదు. చలించిన కర్ర ఎలా చలించింది అంటే ఒక సర్పంగా మారింది. సర్పాన్ని తోక పట్టుకోగానే మళ్ళీ ఏమైంది? మళ్ళీ సో దెర్ ఈస్ సమ్ చేంజ్. ఇక ఈజిప్షియన్ పాముల్ని మింగేయాలంటే ఇదొక స్పెషల్ పాముగా మారింది. ఇక తర్వాత కాలంలో అవి సర్పాలు, ఆ సర్పాలని మింగలిగే సర్పం కూడా మోసే కంట్రోల్లో. సో ఇట్స్ పవర్, ఇట్స్ లైవ్హుడ్, ఇట్ ఈస్ స్టాండర్డ్నెస్. లేదా పాములు మంత్రం పెట్టేవాడా? మోసే కాదు కదా. సో ఏ పాపం అయితే వ్యతిరేకిస్తూ ఉంటుందో ఆ పాపాన్ని కంట్రోల్ చేయడానికి ఇతని దగ్గర పవర్ ఉండాలి, దాన్ని మించిన శక్తి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసే సత్యం ఏంటి అంటే ఈ చేయూతనిచ్చే కర్ర అంటే చేతల కర్ర, నువ్వు నడవటానికి సపోర్ట్ అంటే మన ప్రవర్తనే కదా, మనం బాగుంటానికి సపోర్ట్. చేతికర్ర వయసు మనకు రాకపోవచ్చు, హ్యాండ్స్టిక్ వయసు, బట్ మన క్యారెక్టర్ ఇవాళ మనకి సపోర్ట్, మన యాటిట్యూడ్ మనకు ఒక సపోర్ట్. యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. సో అంటే ఇటు చేతలు అంటాం, మన చేతలే మనం ఏంటో సమాజానికి చూపిస్తాయి. మనం చేసే పనులు మనకి రిఫ్లెక్షన్స్ అవుతాయి. సో కాబట్టి మీ కుటుంబాల పక్షంగా మీ చేతి కర్రలను అనగా మీ ప్రవర్తనను దేవుని సన్నిధిలో చూపించండి. మీ ప్రార్థనలు కాదు, మీ ఐక్యూని కాదు, మీకున్న రకరకాల టాలెంట్స్ని కాదు. దేవుడు తన సన్నిధిలో మన ప్రవర్తన ఎట్లా ఉందో చూస్తాడు. మన క్యారెక్టరిస్టిక్స్, మన చేతి ఈతలు, మన చేతి కర్రలు, మన చేతలు. కర్ర అనేది కేవలం సింబల్ అక్కడ, బట్ ప్రతి కర్ర ఒక గోత్రానికి రిప్రజెంటేషన్ కదా. ప్రతి కుటుంబ పెద్ద రిప్రజెంటేషన్. ఇప్పుడు ఈ మైత్రి కుటీర్ ఉంది, ఈ మైత్రి కుటీర్లో కుటుంబానికి ఒక పెద్ద రిప్రజెంటేషన్ ఉన్నాడు. మళ్ళీ ఆ పెద్ద మరొక ఆఫీస్ బాడీని డిసైడ్ చేసుకున్నాడు. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బాడీగా కొనసాగిస్తూ ఉన్నారు. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్లో మోషే అహరోన్లు ఉన్నారు, మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు. ఒక లీడర్ ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. సో మిగిలిన 12 గోత్రాల వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు కాక మిగిలిన వాళ్ళలో వచ్చిన అలజడి అంటే పెద్దల మౌనం వల్లనే, పెద్దల అసమర్థత వలన మిగిలిన యంగ్స్టర్స్లో అలజడి వచ్చింది. ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్. మన ఇంట్లో అలజడి ఎందుకు వస్తుందా అంటే మన ప్రవర్తన, ఇంటి యజమానిగా మన ప్రవర్తన సమయోచితమైన పాళ్ళలో లేనప్పుడు ఇంట్లో అలజడి ఖచ్చితంగా వస్తుంది. పిల్లల్లో ఏంటి, బంధువుల్లో ఏంటి, అందరిలో వస్తుంది. కాబట్టి ఆ ఇంటిని హోల్డ్ చేసే పెద్ద పర్ఫెక్ట్గా ఉండాలా, వాళ్ళని నియంత్రిస్తూ ఉండాలా. వాళ్ళు కూడా ఇంటి పెద్ద మాట చొప్పున పడుతూ ఆ పెద్దను వెక్కిరిస్తూ కాదు. ఇవాళ సమాజంలో ఎవరికి వాళ్ళు తమ జ్ఞానవంతులు అనుకొని ఇంటి పెద్దను వెక్కిరించే స్థితికి దిగజారిపోయారు. కాబట్టి మన కుటుంబాలు వీటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే అహరోన్ల యాజకత్వాన్ని వాళ్ళు హేళన చేసే స్థితికి వచ్చారు. సో అప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే, ఓకే మీరు నాయకత్వాన్ని, యాజకత్వాన్ని హేళన చేస్తున్నారు కాబట్టి మీ క్యారెక్టర్ ఏంటో దేవుని సన్నిధిలో ముందు చూపించండి. ఇప్పుడు అర్థమైందా? నిరూపించుకోండి నువ్వేంటో. ప్రతి ఒక్కరికి మనం ఊరికి వంకలు చెబుతుంటాంగా, నువ్వు ప్రూవ్ చేయి నువ్వేంటో. మాటికి వంకలు చెప్తావు కదా, నువ్వు ప్రూవ్ చేయి. అది అలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి, నువ్వు చెయ్యి. మనం చెయ్యం, కానీ ప్రతి ఒక్కరిని విమర్శించడానికి మాత్రం ముందుకి. సో ఈ విమర్శన ధోరణికి ఏమైనా లాక్ పడాలంటే
నీ నోరు మూత పడాలంటే ఏం జరగాలి? నువ్వేంటో ముందు నీకే తెలియాలి. దేవుని సన్నిధి అర్థం లాంటిది, అది కథ. ఇక్కడ దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే నువ్వేంటో నీకే చూపిస్తుంది. మేమందరం కూడా చాలా గొప్పవాళ్ళం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడారు కదా, రండి దేవుని సన్నిధిలో ప్రూవ్ చేసుకుందాం. మీ 12 గోత్రాల కుటుంబాల పక్షంగా 12 మంది పెద్దలు మీ చేతలను దేవుని సన్నిధిలో చూపించండి అన్నాడు. అంతే. దానికి రిజల్ట్స్ ఏంటంటే అంటే ఇదిగో ఈ కర్ర అంటే ఇది కొంచెం మెరికల్గా అనిపించవచ్చు, బట్ దెర్ ఈస్ సమ్ రియాలిటీ. నిజాయితీగా అండర్స్టాండ్ చేసుకో. మనం ఇక్కడ మెరికల్ని గురించి గొప్పగా మాట్లాడుకునే కంటే ఇవాళ ఎందుకంటే మన అద్భుతాల వెంట పరిగెట్టే విశ్వాసం అయిపోయాం, నిజాయితీ లేదు మన దగ్గర. నిజాన్ని గమనించలేదు, అద్భుతాలు ఏమంటే పరిగెడతాం. అందుకని ఈ అద్భుతాలతో కూడిన ఈ కథనం మనకు ఒకసారి జ్ఞాపకం వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కుటుంబపక్షంగా మీ చేతలను దేవుని సన్నిధిలో చూపించండి. సో 12 గోత్రాల పక్షంగా వచ్చిన కర్రలు, అహరోను గోత్రం పక్షంగా వచ్చిన కర్ర. సో అక్కడ అంటే లేవి గోత్రం ఇది కదా, అది లేవి గోత్రం. మోషే గోత్రం కూడా అదే, వాళ్ళిద్దరు అన్నదమ్మలే కదా. ఇవి దేవుని సన్నిధిలో ఉంచారట, తిరిగి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. దెర్ ఇస్ టైం, అంతే కదా, ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు విత్తనాలన్నీ బాగుంటాయి, భూమిలో వేసి దాన్ని సరైన సారం ఇచ్చినప్పుడు ఏది మొలకెత్తుంది ఏది మొలకెత్తట్లేదో ఇట్స్ టేక్ సమ్ టైం. అది ఎలా మొలకెత్తింది, ఎందుకు మొలకెత్తింది? భూమిని మనం తిట్టకూడదు. భూమి తనివ్వాల్సిన సారాన్ని అన్ని గింజలకి అక్కడ ఇస్తుంది. ఒకవేళ సారం లేని భూమిలో నువ్వు వేస్తే మనం ఏం చేయలేం. సారవంతమైన భూమిలో నువ్వు వేసినప్పుడు, దేవుని సన్నిధానంలో నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు, సార్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనను నువ్వు కనబరిచినప్పుడు, ఆ ప్రవర్తన తాలూకు ఫలితాలను ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. సో ఏం జరిగింది ఇక్కడ అని మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనం. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేలులందరూ ఎదుటకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా సమ్ డిఫరెన్స్. ఏదో ఇప్పుడు అహరోను కర్రకి ఇంపార్టెన్స్ వచ్చింది, మరలా ఇంపార్టెన్స్ వచ్చింది. అంతకుముందు అహరోనుకే ఇంపార్టెన్స్ ఉంది. మధ్యలో అహరోను యొక్క ఇంపార్టెన్స్ని అందరూ, లేవి గోత్రం యొక్క ఇంపార్టెన్స్ని అందరూ ప్రశ్నించారు, తిరుగుబాటు చేశారు, వద్దన్నారు, పారిపోయారు. కానీ దేవుని సన్నిధిలో ఏం జరిగింది? అహరోను కర్ర చిగుర్చింది. అహరోను కర్ర సాక్ష్యాన్ని నిలబెట్టుకుంది. సో మనం మన ప్రవర్తన దేవుని సన్నిధిలో నిరూపించుకోవాలి, మాటలతో కాదు. మన భక్తి ఎంతో, మన విశ్వాసం ఎంతో మాటలతో కాదు. సో దేవుని సన్నిధిలో మనం నిరూపించుకోవాలి. అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిరూపించుకుంటామో అప్పుడు పోగొట్టుకున్న బాధ్యతలు తిరిగి మనకి వస్తాయి. ఇక్కడ అహరోను కూడా అలిగి దూరంగా వెళ్ళిపోవాలి, నిలబడ్డాడు. మనం కూడా చాలాసార్లు చాలామంది అలిగి పారిపోతారు కదా, మీరు వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. అహరోను పడేసి వెళ్ళిపోలే, దేవుని సన్నిధిలో దేవుని పరీక్షలో తాను నిలబడ్డాడు. ఎవరు పారిపోతారు చెప్పండి? ఇప్పుడు నిలబడలేనోడు, చేతగానోడు పారిపోతాడు. చేతనోడు ఖచ్చితంగా నిలబడతాడు. ఎంతమంది ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఎన్ని కడగంటలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది చేదరించుకున్నా నిజాయితీ కలిగిన వాడు నిలబడతాడు. పారిపోయేదేవాడు నిజాయితీ లేనాడు,
పిరికితనం అందరిలో ఉంటుంది. బట్ నిజాయితీ లేనివాడు నిజాయితీ కావాలి దేవుడు పారిపోతాడు. అదేమంటే వాళ్ళందరూ అట్లా అంటారు కదండి, ఇప్పుడు నేను ఎందుకు ఉండాలి వాళ్ళ మధ్య అని. నీ దగ్గర నిజాయితీ ఉంటే ఉంటావు, నిజాయితీ ఉంటే ఉంటావు. వాళ్ళు 100 మంది కదా 1000 మంది వచ్చినా ఉంటావు. ఎందుకని నీ దగ్గర నిజాయితీ. 12 గోత్రాల వాళ్ళు ఒక గోత్రమే తిరుగుబాటు చేస్తే ఒక గోత్రం వాడు పారిపోవాలి కదా. ఎందుకు నిలబడ్డాడు? నిజాయితీ. నిజాయితీ దేవుడు సన్నిధిలో నిజాయితీ. సో ఒకటి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన లేదు. మనం సత్యంగా జీవిస్తున్నామో లేదో దేవుని సన్నిధిలో ప్రూవ్ చేయాలి. అది చాలా ముఖ్యం. దేవుడు 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 అని మాట్లాడటం కాదు ముఖ్యం. దేవుని యొక్క మాటలో ఉన్న నిజాయితీ నీ బ్రతుకులో ఉండాలా, ఉందా లేదా? ఉంటే నిలబడతావు, లేకపోతే పారిపోతావు. సో కాబట్టి వాళ్ళు దైవజనులు పారిపోతున్నారు, విశ్వాసులు పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? వాళ్ళు ఇప్పటిదాకా చేసిన పరిచర్యలో నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే నువ్వు నిలబడతావు. కరోనా వచ్చినా నిలబడతావు, ఇంకేదో వచ్చినా నిలబడతావు. నువ్వు నిజాయితీ లేదు, స్వలాభం ఉంది, స్వకీర్తి ఉంది, సంపాదన ఉంది, ప్రజల్ని మోసం చేశావు. కాబట్టి ప్రజలందరూ వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నారు. స్వస్థతలను అడ్డబెట్టుకొని, బలహీనతలను అడ్డబెట్టుకొని ఇవాళ నువ్వు ప్రజలను మోసం చేశావు. ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి వచ్చింది. ప్రజలు అడుగుతున్నారు, దాక్కుంటావు ఎందుకు? నిలబడు నిజాయితీగా, నిరూపించుకో. అది ఎవరికైనా వస్తుంది. కరోనాకి పాస్టర్ లేదు, ఎవరని లేదు, ఎవరికైనా వస్తుంది. ఎవరికైనా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు నిరూపించుకోవాలా. అంతే. రాలేదు కాబట్టి నువ్వు పవిత్రుడివి, వచ్చింది కాబట్టి వాళ్ళు అపవిత్రులు కాదు. అక్కడ అది ఎవరినైనా టచ్ చేస్తుంది. టచ్ చేసినప్పుడు నువ్వు నీ నిజాయితీని నిరూపించుకో. సో అహరోను నిజాయితీ చిగుర్చింది, జీవించింది, చిగుర్చింది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నిజాయితీ దేవుని సన్నిధిలో చిగుర్చాల. మన కుటుంబం దేవుని సన్నిధిలో ఫలించాల. ఫలించడి కొమ్మగా మనం ఉండాలి. ఒక అహరోను కొమ్మ గురించి కథలు చెప్పుకోవడం కాదు ముఖ్యం. నీ కుటుంబపు కర్ర ఫలిస్తుందా లేదా చూసుకో. నీ కుటుంబం ఫలించే కొమ్మగా ఉందా లేదా చూసుకో. అప్పుడు నువ్వు ఆ జాబితాలో ఉన్నట్టు. అంటే ఇదొక పారాడాక్స్. ఎందుకు చెప్పారంటే ఇదొక గుణం అర్థం చేసుకోవడానికి. చిగుర్చే కొమ్మ, చిగుర్చని కొమ్మ. మిగిలిన 12 కర్రలు యాజ్ తీసుకున్నాయి. వాటిని చెడు వల్ల మళ్ళీ ఆయన ఓకేరా, మీ చేతలు ఇలాగే ఉన్నాయి. అయితే మీ దగ్గర ఏం మానాలా? తిరుగుబాటు చేసే గుణం మీరు ఒదిగుంటూ నేర్చుకో. ఎందుకంటే మీ చేతలు ఇంతే. మీ చేతలు పెద్ద ఫలించే చేతలు కాదు, ఫ్రూట్ఫుల్ కాదు, లైఫ్ లీడింగ్ యాక్టిట్యూడ్స్ అవి. అలా బ్రతికేస్తున్నాను, మీరు బ్రతకండి. అంతేగాని మీకంటే బాగున్న వాళ్ళని ప్రశ్నించకండి, తిరుగుబాటు చేయకండి. వాళ్ళ యొక్క కనుసన్నలలో లేదా వాళ్ళు మీకు నేర్పిస్తూ ఉన్న అదుపాజ్ఞలలో మీకే కష్టం కలగకుండా జీవించడం నేర్చుకోండి. సణుగులు గిణుగులు వద్దు. సో ఇప్పుడు ఏమైంది? సణుగుడు కాస్త ఆగిందా లేదా? సో ఈ క్రియ వలన కాస్త సణుగుడు ఆగింది. ఈ సణుగుడు ఉన్న వాళ్ళకి హెచ్చరిక వచ్చింది, మీరు జాగ్రత్త సుమా. ఒకవేళ మీ కర్ర చిగురుచుంటే అహరోను కర్ర అక్కడ ఆగిపోయేది. ఒకవేళ అహరోను కర్ర నీ కర్ర కూడా చిగురిచినా అహరోనుతో కలిసి పరిచయం చేసే భాగ్యం నీ కర్రకు కూడా వచ్చేది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటి, మన చేతలు ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మనం ఎంత అనేది మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. మనకున్న వాటిని చూసి మనం విర్రవేయకూడదు. ఇవాళ కాస్త ఆర్థిక స్తోమత వచ్చిందని, కాస్త వాహనాలు వచ్చినాయని, కాస్త ఇల్లు సెటిల్ అయ్యామని అవతల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మర్చిపోయి మనకున్న వీటిని చూసుకొని మనం బాగా ఫెసిలిటీస్లో ఉన్నామని అవతల వాళ్ళు చాలా చిన్న చూపుగా మాట్లాడతారు. వాళ్ళకి నీళ్ళు కారు లేకపోవచ్చు, నీళ్ళకి ఇల్లు లేకపోవచ్చు, కానీ వాళ్ళకి నీకంటే గొప్ప గుణాలు ఉండవచ్చు.
దేవునితో అడుగులు వేసే బ్రతుకు వాళ్ళకు ఉండొచ్చు. సో కాబట్టి మనం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని చిన్న చూపుగా చులకనగా మాట్లాడకూడదు. వాళ్ళకున్న జబ్బులను బట్టి, వాళ్ళకున్న డబ్బులను బట్టి, వాళ్ళకున్న బలహీనతలను బట్టి, లేదా వాళ్ళకున్న గొప్ప విషయాలను బట్టి, వాళ్ళు దేవుని చిత్తానుకూలంగా ఉన్నారో లేదో గుర్తించి అలా ఉంటే నువ్వు కాస్త కంట్రోల్లో ఉండి జీవించడం చాలా. కాబట్టి ఇక్కడ 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు సో తిరుగుబడిన వారిని గురించిన ఆనవాలు. సో తిరుగుబడిన వారు ఇప్పుడు ఏం చేయాలి? సో మళ్ళా వాళ్ళని ఏమి చంపేయలేను, మళ్ళా వాళ్ళని నేను కాపాడాల. అహరోను యొక్క కాపుదలలో వారు ఉంటే నేను మళ్ళా వాళ్ళని కన్సిడర్ చేస్తాను, కన్సిడరేషన్లోనికి రావాలి. సణుగుడు బుద్ధి మారాలి. పనేమి లేకపోతే నీ పనులు జరగవు. ఎందుకు పని మీద వరకు సణుక్కుంటావు? ఇట్స్ వెరీ కామన్ ఇన్ అవర్ హోమ్స్. అందుకని అది చెప్తున్నాను నేను. పనాము లేదే నీకు పనులు అవ్వవు. ఎందుకు సణుగుతావు వరక? పావులు ఇచ్చి చేయించుకో, మంచి మాటలతో చేయించుకో, ఆ అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకొని లేదా అబ్బాయి పరిస్థితి అర్థం చేసుకొని పని చేయించుకో, ప్రేమ కలిగి పని చేయించుకో. బైబిల్ పట్టుకుని ప్రేమ 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 అని మాట్లాడతావు. ఇంట్లో ఉండే పని మనిషిని ఎంతమంది ప్రేమించుకుంటారో చెప్పండి? క్రైస్తవులు, పాస్టర్లు ఏంటి, విశ్వాసులు ఏంటి? మీ ఇంటికి పనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఏదో పనికి వస్తారు. మన ఇంట్లో ఏదో పని జరుగుతుంది. ఆ పని వాళ్ళని ఎలా చూస్తున్నావు నువ్వు? అంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాబట్టి బానిసలే పని చేస్తున్నారు వాళ్ళు కాదు. వాళ్ళు మహానుభావులు. నీ ఇంట్లో నీకు చేతకాని పని వాళ్ళు చేస్తున్నారు. అందుకు ఏదో కొద్ది ప్రతిఫలం వాళ్ళకి నువ్వు ఇస్తావు. వాళ్ళు చేసిన పని చాలా గొప్పది నువ్వు ఇచ్చిన ప్రతిఫలం కంటే. చాలాసార్లు గమనించండి, వాళ్ళు చేసిన పని చాలా గొప్పది. అది లేకపోతే నువ్వు ఒక నిమిషం కూడా బ్రతకలేవు ఇంట్లో. బట్ వాళ్ళని చాలా సులభంగా చూస్తావు. మనం ఎప్పుడు నేర్చుకోవాలి ఇది. అది దైవికమైన ప్రవర్తన అంటే. నీ కొరకు పరిచర్య చేసే వాళ్ళని గౌరవించడం నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళని చులకనగా చూస్తావు, పని మాత్రం అవ్వాలి. సో ఇశ్రాయేలుకు నేర్పించబడిన గొప్ప నీతి ఇవాళ మన కుటుంబాల్లో జ్ఞాపకం చేయబడుతుంది. అహరోను, మోషే మీరు వాగ్దాన భూమిలో ప్రశాంతంగా బతకడం కోసం ఒక భవిష్యత్ కార్యాచరణతో మిమ్మల్ని నడిపిస్తున్నారు. వాళ్ళ వెనక ఉన్న దృష్టి చాలా గొప్పది, వాళ్ళ బాధ్యత చాలా గొప్పది. కానీ అనుదిన ఆహారం కోసం, టెంపరీ ఇష్యూస్ కోసం నువ్వు ఇంతగా తిరుగుబాటు చేస్తున్నారంటే మీరు, దీని వెనక చాలా ఆంతర్యం. వారు నీ కోసం, నీ పర్మనెంట్ కోసం, నీ క్షేమం కోసం వాళ్ళు గొప్ప ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారు. నీ యోగక్షేమాల కోసం, మీ తరతరాలు హ్యాపీగా జీవించడం కోసం వాగ్దాన భూమి నడిపిస్తుంటే వాళ్ళని నడతనే తప్పడుతున్నావు ఏంటో. సో వాక్యాన్ని బోధించేవారు లాభాపేక్ష లేకుండా నీకు మేలైన వాక్యం ఇవ్వాలని అందించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ 10% ఉండొచ్చు కాదు. 90% భ్రమలో ఉన్న నువ్వు ఈ 10% గుర్తించడం ఒక ముఖ్యం. గుర్తించిన తర్వాత ఈ ఏమంటావు క్షేమమైన వాక్యం చెప్పేవాళ్ళని నువ్వు అనుసరించడం చాలా ముఖ్యం. నీతో పాటు కలిసి తా అంటే తందనమ్మ చెప్పే వాళ్ళతో బాగానే కలిసిపోతుంటావు. బట్ నిన్ను ప్రశ్నించి, నిన్ను నిలబెట్టి, నిన్ను క్రమశిక్షణ చెప్పేవాడి మాట మాత్రం మనం వినం. గమనించండి, వాళ్ళ సువార్త సేవకులు కూడా చెవులకు ఇంప్లైన మాటలు చెప్తున్నారు. ఎందుకని? నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏదో కావాలి, నీకేమో నీ చెవులు దురద, నీకేం చెరువు దురద. అమ్మా నువ్వు చాలా మంచిదానివమ్మా అంటాడు. నీ ప్రవర్తన మంచిదిగానే అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ దైవజనుడు వచ్చి అమ్మా నువ్వు చాలా గొప్పదానివమ్మా అంటాడు. దానికోసం ఆ దురద మాట కోసమే నువ్వు కూర్చున్నావు. అసలు మా పాస్టర్ గారు చాలా గొప్పోడండి, అసలు నన్ను గుర్తించేసాడండి, దశంభాగం ఆయనకి ఇచ్చేద్దామండి మొదలు పెడతాం. ఆయన కాన్సెప్ట్ అది, నీ కాన్సెప్ట్ ఇది. నీకేమో నీకు మంచి గుణం ఒకట్లేదు, అతను వచ్చి నువ్వు మంచిదానివి మంచివాడివి అంటాడు. అది నీకు ఒక డబ్బా పక్కింటోడో చెప్పుకోవడానికి. అతనికేమో నీ దగ్గర నుంచి ఇంకొక లాభం జోడు సరిపోయింది. ఇవాళ అది క్రైస్తవ సంఘ పరుగు. వాక్యం ద్వారా కరెక్ట్ చేసుకోవడం, వాక్యానుసారంగా జీవించడం, లాభాపేక్షతో కాకుండా
వారి కుటుంబాలు బాగుండాలనే అపేక్షతో పరిచర్య జరిగించటం చాలా ముఖ్యం. అటువంటి వాళ్ళు ఫ్లరిష్ అవుతుంటే మనకు అర్థమవుతుంది. అహరోను కొమ్మ చిగురిస్తే మనకు అర్థమైంది. మిగిలిన వాళ్ళ కొమ్మ చిగుర్చలేదు కాబట్టి చిగుర్చిన అహరోను కొమ్మను అర్థం చేసుకొని అటువంటి చిగురిచ్చే వాళ్ళతో మనం కూడా వాళ్ళను సనక్కుండా గొనక్కుండా వాళ్ళ దగ్గర వాక్యాన్ని నేర్చుకొని జీవించడం మనం నేర్చుకోవాలి. తద్వారా దేవుని యొక్క క్రమశిక్షణలో మనమందరం కూడా కాపాడబడతాం. ఇది మెయిన్ ఇక్కడ. అఫ్కోర్స్ తిరుగుబాటు కూడా ఇంకా మనలో పోలా ఉంది. బట్ కొన్ని విపరీతమైన పరిస్థితుల నుంచి మనం కాపాడబడతాం. ఇప్పుడు చదువుతాం 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను చేశాను, అలాగుననే ఏంటిది అలా అతను చేశాను. సో ఇది మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కొన్ని మాటలు, కొన్ని ఇట్లాంటి మాటలే మనం దగ్గర పెట్టుకోవాలా. అద్దాలు చిగురులు కొమ్మలు కాదు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఆ కర్ర అండి, ఆ కర్రకు ఆ పువ్వు పూసింది, అది ఏ కర్ర ఆ పువ్వు పూసుద్ది, చిగురించింది కాబట్టి. బట్ నిజంగా మనం నేర్చుకోవాల్సిన 17వ అధ్యాయంలో డూ ఇట్, దేవుని మాట చొప్పున జీవించటం నేర్చుకోవాలి. అద్భుతాన్ని చూడటం కాదు నేర్చుకోవాల్సింది. అద్భుతాన్ని చూడటం వల్లే మనం ఫెయిల్ అవుతున్నాం. అద్భుతాలు మనకు చూడొద్దు, నువ్వు జరిగిపోతాయి మెరికల్స్. ఆ అద్భుతం అక్కడికి ఎవరికో జరిగిందని నాకు కూడా జరగాల, ఆ పాస్ గారు మళ్ళీ చేయాలా, ఈ టెంబట పడకు. నువ్వు అద్భుతాల వెంబట పడకు, సూచనల క్రియ వెంట పడకు, ఆశ్చర్యకార్య వెంట పడకు. ఆచరణయుక్తమైన జీవితం వెంబడబడు. అలాగూ చెయ్యి, అట్లు చెయ్యి. ఇక్కడ అదేముందా, అతడు చేశాను అలాగుననే చేశాను. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లా, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము నిశ్శేషముగా చావలసి ఉన్నది కదా. అర్థమైందా? అంటే మనకు అర్థం ఎప్పుడైనా సరే ఒకవేళ మన పనివాడు కానీ ఏమన్నా చేస్తున్నా అర్థమయ్యేట్లుగా చెప్పగలగాలి. ఒకవేళ పనివాడు పని సరిగా చేయట్లా, అస్తవ్యస్తంగా చేస్తున్నాడు, డబ్బుల కోసం, ఇవి కూడా ఉంటే ప్రాబ్లం మనకి కదా, డబ్బుల కోసమే చేస్తున్నారు. బట్ నువ్వు ఇచ్చే డబ్బుకు తగిన పని నువ్వు చేయించుకోవడానికి ఒక క్రమ పద్ధతి వాడికి నువ్వు, అంటే వాడి దగ్గర నుంచి ప్రూవ్ చేయాలి. ఎస్ కరెక్ట్, ఇట్స్ కరెక్ట్, నేను తప్పు చేశాను అని వాడితో నువ్వు చెప్పించి చేయించుకో, అంతేకాని చనుక్కుంటూ చేయించుకో. అది నేను చెప్పేది కూడా. ఈ పని వాళ్ళ విషయంలో అయినా, ఇంటికి వచ్చిన పని వాళ్ళైనా, వాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అది వానికి నువ్వు చూపించగలవు. ఈ పొరపాటు జరిగింది, ఇది మళ్ళా జరగకూడదు, రిపీట్ కాకూడదు. సో కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ఏమర్థమైంది? మేము చిగురించే జాబితాలో లేము, మేము నశించిపోయే జాబితాలో ఉన్నాము. కానీ అయ్యా నువ్వు సంరక్షిస్తున్నావు. నిజానికి మేము మేము కూడా ఆ కొరాఫ్ బ్యాచ్ లాగా చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి. కానీ నువ్వు మమ్మల్ని కాపాడి సంరక్షించావు, మీ కాపుదలలో మేము. సో చాలాసార్లు మనం మన విపరీత ధారణలతో మాట్లాడుతుంటాం. మేము ఉంటేనే వాళ్ళు కొరుకొట్టు అవుద్ది, మేము లేకపోతే వాళ్ళు ఏమైపోతారో. కాదు, వాళ్ళు ఉండబట్టి నువ్వు ఉన్నావు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ సంరక్షణలో మనం ఉండాలి. మనకున్న నాశన గుణాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకున్న మేలైన గుణం వల్ల మనం చిగురించే కొమ్మగా ఇవాళ మనం చిగురించే కొమ్మగా మారాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చిగుర్చే లక్షణాలు ఉన్నాయి. జీవాధిపతి అయిన దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో జతకట్టడం వలన నేను కూడా చిగురించాను. ఇది మనం ఎప్పుడు నేర్చుకోవాలి. అంటే జీవాధిపతి, జీవంతో జీవించే కుటుంబాలతో మనం సత్సంబంధాలు పెట్టుకుంటే మన కుటుంబాలు కూడా జీవించే కోవలకు వెళ్తాయి. నిర్జీవమైన ఆలోచనలకు మనం సహకరిస్తే నశించిపోయే గుంపులకు మనం. సో కొరాహు కుమారులు, కొరాహు పెద్దలు నశించిపోయే క్రియలు చేపట్టారు కాబట్టి వాళ్ళు నశించే జాబితాలో ఉన్నారు. అహరోను అనుసరించిన వారు చిగురిచ్చే జీవితాలు కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆరాధించే క్రైస్తవ కుటుంబాలు, అంటే జీవాధిపతి అంటాం కదా ఆయన. సో జీవాధిపతి, జీవం కలిగిన మాటలు గలవాడు. పేతురు చెప్తాడు, అయ్యా
నువ్వు జీవం గల మాటలు గలవాడవయ్యా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తానయ్యా, నీ మాట వింటానయ్యా, వాడి ఈడి మాట నేనిక. టెంపరీ జీవితం ఇచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది పక్కన, కానీ పర్మనెంట్ నీ బ్రతుకుకు, నీ జీవితానికి, భవిష్యత్తుకు జీవం ఇచ్చే మాటలు అర్థం చేసుకోవడానికి ఆ పరిశుద్ధాత్ముడు ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడాడు. మనం కూడా జీవం కలిగిన అలవాట్లు నేర్చుకొని జీవించడానికి పరిశుద్ధాత్ముడు సంరక్షించును గాక.